హాయ్ అండి అందరికీ. బోన్లెస్ చికెన్ పికిల్ ఇంట్లో ప్రిపేర్ చేసామండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బోన్లెస్ 1 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి నీరు లేకుండా ఇట్లా తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి కలిపి ఒక 15 minutes పక్కన పెట్టుకోండి మినిమంగా. ఇప్పుడు ఆ చికెన్ని కొంచెం ఆయిల్ వేసి దానిలో చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేలాగా మూత పెడుతూ కలుపుతూ బాగా డ్రై చేయండి. మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయింది చూడండి, చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. 5 నిమ్మకాయలు తీసుకొని దాని రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ 1 kgకి సరిపోతాయండి. వాటిని మెల్లగా రోస్ట్ చేసి సిమ్లో డ్రై పౌడర్ చేసి పెట్టుకోండి. 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి తీసుకొని ఫ్రెష్గా వాటర్ వేయకుండా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1 kg చికెన్కి 1/2 kg నూనె పడుతుందండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోండి. ఇప్పుడు ఆ చికెన్ని వేయిస్తూ కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చికెన్ మనకు గట్టిగా ఉండకూడదు, అలాగని స్మూత్గా ఉండకూడదు. ఇలా ఉంటే చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆపేసుకోండి. చల్లారిన తర్వాత 2 స్పూన్ల ఉప్పు, 5 స్పూన్ల కారం వేసుకోండి. ఇంట్లో పట్టిన కారం అండి ఇది. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, నిమ్మరసం మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపింది ఒకరోజు మొత్తం అట్లాగే ఉంచండి. బాగా మగ్గుతుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని జార్స్లో స్టోర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. ట్రై చేయండి.